పక్కనే పక్షుల కేంద్రం ఉంది యువతల పక్కన. ఒకప్పుడు ఆ హాయిలాండ్ ఉండేది, అదేమో పీకేశారు. ఇప్పుడు ఎవడో ఏమైందో తెలియదు. అగ్రిగోల్డ్ వాళ్ళది అది కాస్త వినోదము ఉండేది. మంగళగిరి ఒక సర్క్యూటే. ఇవన్నీ కలిపి అసలు ఒక్కటి చెప్పండి, కాకాని తర్వాత మంగళగిరి తర్వాత కోటప్పకొండ, విజయవాడ దుర్గగుడి, అమరావతి, ఇవి కదా మన చుట్టూ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలు. వీటిని కలుపుతూ ఒక బస్సు ఏమైనా ఉంది అసలు? వీటిని కలుపుతూ తిరగడానికి ఏమైనా ఉందా? మంగళగిరి వెళ్తే మంగళగిరి పోవాలా, ఇటు పోతే ఇటు, ఇటు కలుపుతూ ఒక బస్సు పెట్టచ్చు కదా. విజయవాడలో బస్సు కదిలి దుర్గగూడిలో దర్శనం పూర్తి చేసుకుని ఆ తర్వాత లేదా విజయవాడ దుర్గగూడిని అక్కడ వదిలేయండి, అక్కడ అది పెద్ద ఆలయం, అది నడుస్తుంది. ఇవన్నీ కలుసుకుని వచ్చేటట్టు లేదా దాంతో కూడా కలపండి శుభ్రంగా. అంటే కార్తీక మాసం ఇలాంటి సమయాల్లో బస్సులు వేస్తూ ఉంటారు. కార్తీక మాసం వచ్చి భోజనాలు చేసి రావడానికి అది కాదు కదండి. రెగ్యులర్ గా నేను వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడు నేను ఒక ఆధ్యాత్మిక టూర్ కి వచ్చానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాం, సింహాచలం టెంపుల్, కనక మహాలక్ష్మి టెంపుల్, అక్కడ ఉన్నటువంటి ఇతర ఆశ్రమాలు, ఇవన్నిటి కలిపి చూపించేటటువంటి ఏర్పాటు చేయొచ్చు కదా. నువ్వు సర్క్యూట్ ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది కదా. లేదు ఏమన్నా 30-40 మంది అట్లా కలిసి వస్తామంటే చెప్పండి, మేము ఏర్పాటు చేస్తామని చెప్పాలి కదా ఆర్టీసీ.